ప్రత్యేకంగా శ్రీ విద్య హై స్కూల్ నందిగామ చైర్మన్ గారు కందుల మల్లికార్జునరావు గారికి మరియు అకాడమిక్ డైరెక్టర్ మేకల రాము గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. వీళ్ళందరూ ఒక మాట చెప్తున్నాను, నేను ఈ కండిషన్లో 15 గంటలు కష్టపడతాను. లాస్ట్ 20 yearsలో బ్యాక్ టు బ్యాక్ 2 days బ్రేక్ తీసుకోలేదు. నేను ఇక్కడ దాకా వచ్చినందుకు, మీ స్కూల్ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు ఇన్ రిటర్న్ మాత్రం నాకు ఇక్కడి నుంచి మొత్తం ఏ జిల్లా కింద వస్తుంది? ఇది ఎన్టీఆర్ జిల్లాలో మీరే టాప్ అవ్వాలి. అవుతారా? శ్రీ విద్యా స్కూల్ నుంచి నేను టాప్ అని చూడాలి. చూడొచ్చా? ఇప్పుడు చెప్పండి, 10th క్లాస్ ఎవరు టాప్ అవ్వబోతున్నారు? రైజ్ యువర్ హ్యాండ్స్. ఈ రోజు నుంచి కొంచెం ఎక్స్ట్రా అవుతారా? ఈజ్ ఇట్ ఎ ప్రామిస్? ఈజ్ ఇట్ ఎ ప్రామిస్? థ్యాంక్ యూ. ఎగ్జామ్స్ అయిపోయి కలుస్తారా? ఎగ్జామ్స్ అయిపోయాక నేను వస్తాను మీకోసం, మళ్ళా మీరు కూడా నా కోసం రండి. ఓకే? విజయవాడలో దళిత్ భారత్లో ఉంటాను. ఎక్కడ ఉంటాను? కమెంట్ లుక్ సీ మీ. ఓకే? మీరు అక్కడ కెరీర్ కౌన్సిల్ తీసుకోవచ్చు. మీకోసం మీరు పెద్ద దాకా మీతో ఉంటాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మల్లికార్జున సార్, థ్యాంక్ యూ అండి. రాము సార్, థ్యాంక్ యూ. మేడమ్స్ అందరూ మీ వెల్కమ్ చాలా థ్యాంక్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ. సార్ మీరందరూ కూడా థ్యాంక్ యూ అండి. ఫ్యాకల్టీ అందరూ థ్యాంక్ యూ. ధనిక భారత విద్యా సంస్థల ద్వారా మన క్యాంపస్కి చేసిన బాలలత మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా విద్యార్థులను మోటివేట్ చేసినందుకు చాలా కృతజ్ఞతలు మేడం. మీ స్పీచ్ వీడియోస్లోనే చూడటం తప్ప ప్రత్యక్షంగా ఈరోజు చూశాను. థ్యాంక్ యూ మేడం. మేడం చెప్పేది అంతా విన్నారు కదా, మరి ఎంతమంది సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు మేడం చెప్పినట్టు? చాలా ఓకే, వెరీ వెరీ గుడ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. అకాడమిక్ డైరెక్టర్ని మరి ఈ కార్యక్రమాన్ని పిచ్ చేసినటువంటి బాలలత మేడం గారికి అలాగే అజయ్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు. ఒక 10 days ముందు గ్రాండ్ పేరెంట్స్ మీటింగ్ పెట్టాం. ఓన్లీ మా పిల్లలకే కాదు, మా తల్లిదండ్రులు కూడా మీలాంటి మరి ఆ యొక్క మోటివేషనల్ స్పీచ్ అవసరం, మరి ఈ ప్రోగ్రామ్ గురించి మాకు ముందుగా తెలియజేయలేదు అన్నందుకు చాలా బాధపడ్డాం. యాక్చువల్గా షార్ట్ టైంలో వాళ్ళ ప్రోగ్రామ్ అరేంజ్ చేయటం, మరి మా పిల్లలకి మీరు మోటివేషనల్ స్పీచ్ ఇవ్వటం మరి మాకు చాలా ఆనందం. మరి ఈసారి మేము గ్రాండ్ పేరెంట్స్ మీటింగ్ పెట్టినప్పుడు ముందుగా మేము ఇన్వైట్ చేస్తాం. తప్పకుండా పిల్లల కంటే పేరెంట్స్కి మోటివేట్ చేయాల్సినటువంటి అవసరం చాలా ఎక్కువగా ఉంది. అంటే పేరెంట్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ వేరు, పిల్లల యొక్క స్టాండర్డ్స్ వేరు. ఆ స్టాండర్డ్స్ అనుగుణంగా పిల్లల యొక్క ఎక్స్పెక్టేషన్స్ అనుగుణంగా పేరెంట్స్ని మోటివేట్ చేసి వాళ్ళకి ఇందాక మీరు అన్నట్లుగా వాళ్ళకి ఏదైతే ఆలోచనలు, వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో ఆ ఎక్స్పెక్టేషన్స్ అనుగుణంగా పేరెంట్స్ని మోటివేట్ చేయడానికి మీలాంటి వాళ్ళు కనుక కొంచెం ఆ మోటివేషన్ స్పీచ్ ఇవ్వగలిగినట్లయితే పేరెంట్స్ని కూడా అవేర్ చేసినట్లు అవుతాం. మరి ధనిక భారత్ గురించి కూడా విన్నాం, ధనిక భారత్ గురించి కూడా చెప్పాం. అయితే చిన్న అజయ్ గారికి చెప్పే చిన్న విన్నపం ఏంటంటే, చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మట్టిలో మాణిక్యాలు మరి గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పిల్లలు చాలా ఫాస్ట్ ఉంటారు సార్. చిన్న ఎగ్జాంపుల్ అంటే నిన్న జేఈ మెయిన్స్ రిజల్ట్ వచ్చింది మేడం అడ్వాన్స్ లో. మన స్కూల్ నుంచి 99.20 మరి శ్రీ విద్యా పిల్లలు నందిగామ, కేవలం నందిగామ గ్రామీణ ప్రాంతాల్లో చదివి 99.20. లాస్ట్ ఇయర్ ఒక అమ్మాయికి 99.8, ఒకటి 9.40, ఒకటి బాంబే ఐఐటీలో ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ చేస్తున్నారు, ఒకళ్ళేమో మెడ్రాస్ ఐఐటీలో కంప్యూటర్ సైన్స్, అలాగే ఖరగ్పూర్ ఐఐటీలో. దాదాపు లాస్ట్ 11 seats మేము నీటిలో సాధించడం జరిగింది. అంటే ఉన్నటువంటి పిల్లలు ఎలా ఉంటారంటే మట్టిలో మాణిక్యాల్లాగా ఉంటారు. అలాంటి వాళ్ళు మీ అటువంటి ఇన్స్టిట్యూషన్స్ లో కొంచెం కనుక ఎకనామికల్ గా కనుక వాళ్ళకి సపోర్ట్ చేయగలిగితే. రాము సార్ అడిగింది నాకు ఇక్కడికి వచ్చాక కూడా అర్థమైంది. శ్రీ విద్యా స్కూల్ నందిగామ నుంచి ఎవరు వచ్చినా, అదే శ్రీ విద్యా స్కూల్ నందిగామ నుంచి ఎవరు వచ్చినా మా సతీష్ గారు ఇక్కడే ఉంటారు, మీకు స్పెషల్ కన్సెషన్ ఇప్పిస్తాము. ఓకేనా? సో డోంట్ వరీ, ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ ఇన్ విజయవాడ ధనిక భారత్ లో ఖచ్చితంగా మీకు స్పెషల్ సపోర్ట్ ఉంటుంది. అది హ్యాపీ. థ్యాంక్ యూ.
అదే కొంచెం ఆ విషయంలో కొంచెం చూస్తే వాళ్ళు డిఫరెంట్ గా మీకు ర్యాంక్ కొట్టి చూపిస్తారు. అటువంటి పిల్లలు ఉన్నారు. కొంచెం వాళ్ళకి కూడా కొంచెం ఫైనాన్షియల్ గా కొంచెం సపోర్ట్ చేయండి. మీకు వచ్చేటువంటి అంటే మా దగ్గర కూడా ఐఐటి సపరేట్ బ్యాచ్ నడుస్తారు. 30 మెంబర్స్ మాత్రం ఫుల్ గా 6th to 10th పూర్తిగా ఒలింపియాడ్ ఐఐటి ట్రాక్ నడుస్తూ ఉంటుంది. పిల్లలు చాలా ఫాస్ట్ ఉంటారు. కానీ కొంచెం ఎకనామికల్ గా వాళ్ళకి మనం ఆర్థిక చేయుదుగా కల్పిస్తే డెఫినెట్ గా మీకు మంచి పేరు తీసుకొస్తారని మా స్కూల్ మీద ఆశిస్తూ మరి అవకాశం ఇచ్చినట్టు మీకు అందరు కూడా ధన్యవాదాలు. మేడం కూడా డెసిషన్ తీసుకున్నారు. నందిగామ ఈ శ్రీ విద్యా స్కూల్ నుంచి ఎవరు వచ్చినా కానీ వాళ్ళని స్పెషల్ కన్సిడరేషన్ తోటి మేము ప్లాన్ చేసి చేస్తాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నేను చెయ్యలేదు అనేటువంటి దృక్పథం ఎప్పుడు మనకు ఉండవు. చూశారు కదా మేడం, 2 సార్లు ఐఏఎస్ ర్యాంక్ కొట్టి అయినప్పటికీ జాబ్లో జాయిన్ కాకుండా మరి ఈ రోజు మరి పిల్లలు ఇండియాలో ఆ మేడం లాగా మనం జనరేట్ కావాలి, పిల్లలు తయారు చేయాలనే ఉద్దేశంతో ఆ ఇన్స్పిరేషన్ మన మైండ్ లో ఉంచుకొని మనం కూడా మన ఇన్స్టిట్యూషన్ నుంచి ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా, ఒక ఐపీఎస్ ఆఫీసర్ గా మీరు అందరూ తయారు కావాలని ఆశిస్తూ మరి ఎక్కడ కూడా అకాడమిక్ విషయంలో రాజీ పడకుండా ఇప్పుడున్న ట్రైనింగ్ సద్వినియోగపరుచుకొని ఎక్కడ కూడా 1 minute కూడా వెయిట్ చేయకుండా మరి ఇప్పుడు నుంచి జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేసుకొని టైం షెడ్యూల్ ని మనం డివైడ్ చేసుకొని చదువుకుంటే సక్సెస్ అనేది గ్యారెంటీ వస్తుంది. సక్సెస్ అనేది మన ద్వారా మనకు వచ్చేది. అంతేగాని ఎక్కడ డిస్కరేజ్ కాకూడదు. ఫస్ట్ నాకు మార్కులు తక్కువ వచ్చినాయి, నాకు వేస్ట్, నాకు రావు అనేది అర్థం ఎప్పుడు ఉండకూడదు. ఎందుకు రావు, నేను ఎందుకు చేయలేకపోయాను, ఎలా చేస్తే నాకు గుడ్ మార్క్స్ వస్తాయి అనే థాట్ ఎప్పుడు ఉండాలి. నేను మొదటి నుంచి అదే చెప్తున్నా. ఏమన్నా మనకి ఎగ్జామ్ పెట్టినప్పుడు తక్కువ వచ్చినాయి, తక్కువ రాయలేకపోయాం, ఎందుకు రాయలేకపోయాం, ఆ క్వశ్చన్ ఆన్సర్ ఏ విధంగా రాస్తే మనకి మార్కులు వస్తాయి అని ఎప్పుడైతే మనం రివైజ్ చేసుకొని రీకలెక్ట్ చేసుకుంటామో డెఫినెట్ గా మన యొక్క సక్సెస్ రేట్ కూడా అక్కడే వస్తుంది. అంతేగా నాకు రాదులే పేపర్ పక్కన పడేద్దాం, వస్తే వస్తాయి పోతే అంటే సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీ ఫైనల్ లో మీకు మార్కులు తగ్గినాయి, ఆన్సర్స్ తప్పు రాశారు. వచ్చినటువంటి క్వశ్చన్స్ ని మళ్ళీ రీకగ్నైజ్ చేసుకుని ఎలా రాస్తే మనకి మార్కులు వస్తాయి అని చెప్పి దాని మీద కొంచెం ప్రాక్టీస్ చేసామనుకో, రేపు ఫైనల్ ఎగ్జామ్ లో సేమ్ క్వశ్చన్ రిపీట్ అయ్యి సేమ్ ఎగ్జామ్ లో అదే క్వశ్చన్ వచ్చిందనుకో, అప్పుడు ఏం చేస్తాం, పర్ఫెక్ట్ ప్రెజెంటేషన్ చేస్తాం. అక్కడ ఆ రోజు మనం తప్పు చేసాం, ఇలా రాస్తే కరెక్ట్ మార్కులు వస్తాయి అనేది మనకి ఐడియాలుగా మనకి ఒక రికగ్నైజేషన్ అయిపోతుంది. అదే ఏం చేద్దాం, పేపర్ ఇచ్చారు చూసుకున్నాం, మళ్ళీ పక్కన పడేసామో లేదు చూద్దాంలే. కానీ రీకలెక్ట్ చేసుకోకపోతే చాలా నష్టం జరుగుతుంది. ఎప్పుడు కూడా రీకలెక్ట్ చేసుకోవాలా, తప్పుని మనం రీకలెక్ట్ చేసుకోవాలి. చేసుకుని మనకి ఎప్పుడైతే పర్ఫెక్ట్ గా కనుక మనకు ప్రాపర్ గా ప్రిపేర్ అయ్యి షెడ్యూల్ ని డివిజన్ చేసుకుంటామో డెఫినెట్ గా సక్సెస్ రేట్ వస్తుంది. అదర్వైజ్ మనకి ఎప్పుడైతే డిస్కరేజ్ అయిపోయి నాకు కుదరదు, నా వల్ల కాదు అని ఎప్పుడైతే అనుకుంటామో మనం సక్సెస్ కావాలి. ఇప్పుడు మీకు ఇక్కడ తెలుసు చాలా ఫస్ట్ చాలా కష్టాల నుంచి వస్తాం, తర్వాత మన హ్యాపీనెస్ తర్వాత వస్తుంది. ఎప్పుడైతే కష్టం నుంచి వస్తామో తర్వాత ఆనందం చాలా తర్వాత పొందుతాం. అర్థమైందా? ఎప్పుడు కూడా హార్డ్ వర్క్ చేసిన వాళ్ళకి ఫలితం ఎప్పుడు ఉంటుంది. అర్థమైందా? అదే నాకు చూశాను బాలలత మేడం మీ దగ్గరికి వచ్చి చెప్పడం అనేది చాలా అదృష్టం. మనం డబ్బులు ఇచ్చి పంపించినా కూడా ఆ ప్రోగ్రామ్స్ రావు, ఇవ్వరు. కానీ ఈ ధనిక భారత వాళ్ళ వల్ల మనకి ఈ అవకాశం వచ్చింది. అర్థమైందా? దయచేసి అందరూ కూడా ఇప్పటి నుంచి అయినా 10th క్లాస్ వాళ్ళు టైం ఇచ్చేసుకుంటున్నారు. అలాగే జూనియర్ 10th ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు నుంచి మీరు కష్టపడితే రేపు ఎగ్జామ్స్ అప్పుడు అంతా మనం హెవీగా టెన్షన్ పడాల్సి పడదు. ఇప్పుడు నుంచి కష్టపడి చదువుకోండి జాగ్రత్తగా. ఎక్కడైతే కాన్సెప్ట్ అర్థం కాలేదో వాటికి ప్రొజెక్ట్ చేయండి, చాలా జాగ్రత్తగా చదువుకోండి. ఆల్ ది బెస్ట్. ఫస్ట్ గర్ల్స్ అందరూ బయటకు వెళ్ళండి. గర్ల్స్